ఉద్యమగడ్డపై పుట్టిన సువార్త వీరుడు అపోస్తలుడు యేసన్న గారు. యేసన్న గారు హోసన్న మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు. 1948వ సంవత్సరం మార్చి నెల 19వ తేదీన ఈయన జన్మించారు. అతడు విద్యావంతుడు కాదు, అతడు రాజకీయ నాయకుడు కాదు, అతడు అగర్భ శ్రీమంతుడు కాదు. అతను ఒక సామాన్య మానవుడు. అతనికి భౌతిక వారసులు లేరు, అతనికి ఆస్తిపాస్తులు లేవు, కానీ అతడు సువార్త సంగీత స్వరచరి. అతడు క్రీస్తు స్తుతి గానాల ఆరాధికుడు. అతడు ఆరాధన స్తోత్ర రాగ తరంగాల హోరు. అతడు ఆత్మ కీర్తన దావీదు వారసుడు. అతడు లక్షల ఆత్మల సంపాదికుడు. అతడు వేల సంఘాల స్థాపకుడు. అతడు ఆధ్యాత్మిక ప్రజాబంధువు. అతడే నాటి దావీదు వారసుడు, నేటి తరపు దావీదు. అతడే మన బ్రదర్ తీపలపూడి యేసన్న గారు. బ్రదర్ యేసన్న గారి జీవిత చరిత్ర బాధల్లో ఉన్న వారికి ఓదార్పు, శ్రమలతో అలసిన వారికి ఉపశమనం కలిగిస్తుంది. అంత మాత్రమే కాకుండా సేవకులను ఎంతగానో ప్రోత్సహించే ఆత్మీయ ఆయుధంగా పనిచేస్తుంది బ్రదర్ యేసన్న గారి సాక్ష్యం. యేసన్న గారి సేవా జీవితం అనేక మంది సేవకులకు నేటి కాలంలో ఆదర్శంగా ఉంది. నెల్లూరు జిల్లా తీపలపూడి గ్రామ వాస్తవులైన తీపలపూడి పోతురాజుకు ఏకైక సంతానం నరసింహులు గారు. యేసన్న గారి తాతగారైన పోతురాజు నరసింహ పూజలు చేసేవారు. కోళ్లను, జంతువులను బలిస్తూ వాటి పచ్చినెత్తులు త్రాగుతూ పోతురాజులుగా చలామణి అయ్యారు. యేసన్న గారి తండ్రి గారైన నరసింహులు జీవనోపాధి నిమిత్తం రేకుచాటలు, ట్రంకు పెట్టెలు తయారు చేయుచు వాటిని అమ్మి వచ్చే సొమ్ముతో కుటుంబ జీవనం సాగించేవారు. తర్వాత యేసన్న గారి తండ్రి గారు నెల్లూరులోనే రైస్ మిల్లులో పనిచేయచు కొంతకాలం తర్వాత నెల్లూరు పట్టణానికి సమీపంలో సొంతంగా రూబీ రైస్ మిల్లును ప్రారంభించారు. తీపలపూడి నరసింహులు క్యాథలిక్ విశ్వాసం కలిగిన కమలమ్మను వివాహమాడారు. దైవభక్తి విషయంలో నరసింహులు వారి పూర్వీకులు ఆరాధించే దేవతలను ఆరాధిస్తూ విగ్రహారాధన చేయుచుండేవాడు. కమలమ్మ మాత్రం క్యాథలిక్ విశ్వాసంతో దేవుని ప్రార్థిస్తుండేది. నరసింహులు, కమలమ్మ దంపతులకు మొత్తం 12 మంది సంతానం. వీరిలో 7 కుమారులు, 5 కుమార్తెలు. అయితే వీరిలో వరుసగా 2 కుమారులు, 1 కుమార్తె పుట్టిన 3వ రోజు వెర్రికేక వేసి చనిపోయారు. వరుసగా 3 పిల్లల మరణం నరసింహులు, కమలమ్మ దంపతులు ఇరువురిని ఎంతో మనోవేదనకు గురి చేసింది. నిరాశ నిస్పృహల మధ్య జీవిస్తున్న సమయంలో కమలమ్మ మరలా గర్భవతి అయినది. ఒక పక్క సంతోషం, మరోపక్క ఆందోళనతో 1948వ సంవత్సరం మార్చి నెల 19వ తేదీ నెల్లూరు పట్టణంలోని సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ నందు మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువు 2 రోజుల వరకు బాగానే ఉన్నాడు. 3వ రోజు వచ్చేసరికి ఆ తల్లిదండ్రులు ఆందోళన మొదలైంది. వారు ఊహించినట్టే ఈ శిశువు కూడా అస్వస్థకు గురయ్యాడు. గతంలో 3 బిడ్డలకు జరిగిన విధంగానే ఈ బిడ్డ అనారోగ్యంతో మరణిస్తాడేమని తల్లిదండ్రులు భయపడ్డారు. ఈ బిడ్డ ఆరోగ్యంలో కూడా తేడా కనిపించింది. శిశువు ఆరోగ్యం క్షణక్షణం క్షీణించసాగింది. వర్ణ గడియలు ఆటుపోటుల్లా పరిగెడుతున్నాయి. కమలమ్మ మనసులో అలజడి తుఫాను చెలరేగింది. ఆందోళనలు అలల వలె పైకెగి సాగాయి. 3 బిడ్డలను కోల్పోయిన కడుపుకోత సునామీ సుడులు తిరిగింది. హృదయంలో దాగిన దుఃఖ సముద్రం కన్నీటి దారాలై ప్రవహించింది. బిడ్డను బ్రతికించుకోవాలనే తపనతో దిక్కుతోచక బిక్కుబిక్కుమంటూ బిడ్డనెత్తుకొని కథోలిక్ బిషప్ విలియం బౌటర్ వద్దకు పరుగు తీసింది. కమలమ్మ కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. గతంలో పుట్టిన 3 బిడ్డలకు పోతురాజులు, పోలేరమ్మల పేర్లు పెట్టాము, కానీ పుట్టిన 3వ రోజే వెర్రికేక వేసి మరణించారు. కావున ఈ బిడ్డను నీ చేతికి అప్పగిస్తున్నాను. దేవుడు ఈ బిడ్డను బ్రతికిస్తే స్వాముల వారుగా అనగా దేవుని సేవకునిగా చేసుకోండి కన్నీరు మున్నీరైంది. బిషప్ ఆ బిడ్డను ఎత్తుకొని ప్రభువుకు ప్రార్థించి ప్రతిష్ఠించి ఈ బిడ్డకు యేసన్న అని పేరు పెట్టుచున్నాను. ఈ రోజు నుంచి ఈ బిడ్డను యేసన్న అని పిలవండి. ఈ బిడ్డ చనిపోడు, పెరిగి పెద్దవాడైన పిమ్మట మీ కోరిక చొప్పున ప్రభు సేవకుడు అవుతాడు అని చెప్పి ఆ బిడ్డను తల్లి చేతికి అప్పగించాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో బ్రదర్ యేసన్న గారిని ఏర్పరచుకున్నాడు. నెల్లూరు పట్టణం సుబేదార్పేటలోని సెయింట్ జోసెఫ్ స్కూల్ నందు యేసన్నను 1వ తరగతిలో చేర్చారు. బాల్యం నుండే యేసన్నకు మతిమరుపు, అమాయకత్వం,
ఉండుట వలన విద్యలో రాణించలేకపోయాడు. అలా 6వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయ్యి 3వసారి చేర్పిస్తామన్న తల్లిదండ్రుల మాటను ధిక్కరించి చదువుకు స్వస్తి చెప్పాడు. అప్పటి నుండి తుంటరి పనులు చేస్తూ ప్రతిరోజు ఇంటి మీదకు గొడవలు తెచ్చేవాడు. ఇంటికి చేరువలో గల సమాధి తోటలు తిరుగుతూ అక్కడ ఉన్న యాచకుల వద్ద బీడీలు సిగరెట్లు తీసుకుని త్రాగేవాడు. ఇలా తుంటరి పనులు చేస్తూ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. అందరు పిల్లలాగే ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో యేసన్న దురాత్మల పీడితుడై మధ్యస్థిమితం లేక వీధులలో పిచ్చుడిలాగా తిరగసాగాడు. మాసిపోయిన బట్టలతో, చింపిరి జుట్టుతో, స్నానం లేక నెల్లూరు నగరంలో వీధి వీధి నాదే అన్నట్టు హీనమైన బ్రతకసాగాడు. చెత్త కుప్పల వద్ద కుక్కలతో, పందులతో పోరాడుతూ అక్కడ వేసిన ఎంగిలి విస్తరాకుల్లోని మెతుకులు ఏరుకుని తిని ఆకలి తీర్చుకునేవాడు. రాత్రివేళ రైల్వే స్టేషన్లో పగటిపూట పెన్నా అనేది బ్రిడ్జి కింద పడుకునేవాడు. ఇలాంటి దుర్భరమైన జీవితం జీవిస్తుండగా రోజు రోజుకు ఆరోగ్యం క్షీణించసాగింది. నోటి నుండి రక్తం పడడం ప్రారంభమైంది. ఒకవైపు దురాత్మ పీడింపులు, మరోవైపు రక్తపు వాంతుల వేధింపులతో యేసన్న నరకయాతన అనుభవించాడు. 1964 సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీ శనివారం రాత్రి నెల్లూరు టౌన్ సుబేదార్పేటలోని ఒక ఇంట్లో ప్రార్థన కూడిక జరుగుతున్నది. యేసన్న గారు ఆ ఇంటి లోపలకు వెళ్ళి ప్రార్థనలో కూర్చున్నాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత రాత్రి 11 గంటల సమయంలో బయలుదేరి బిత్తర చూపులు చూస్తూ ఆ వీధిలో నడిచిపోవచ్చుండగా అంధకారం ఆవరించి ఉన్న యేసన్నపై హఠాత్తుగా మెరుపువలే దివ్యకాంతి ప్రకాశించింది. వెంటనే అనారోగ్యం నుండి సంపూర్ణ స్వస్థత లభించింది. యుగ సంబంధమైన దేవత యేసన్న మనోనేత్రములకు కలిగజేసిన గుడ్డితనము తొలగిపోయింది. ఆ వెలుగులో తేజవంతమైన యేసయ్య ముఖాన్ని చూచిన తక్షణమే యేసన్నలో దాగి ఉన్న దురాత్మ వెర్రి కేక వేసి పారిపోయింది. అప్పుడు అది కేక వేసి వాడిని ఎంతో వెలువెలాడించి వదిలిపోయినని మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం కదా. 1966వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో తండ్రి పనిలో నిమగ్నమై ఉన్న యేసన్న గారిని ప్రభు దర్శనం ద్వారా దర్శనమిచ్చి శిలువ సువార్తను ప్రకటించమని, నశించిపోతున్న ఆత్మను రక్షించమని సేవకే ప్రభు పిలుపునిచ్చారు. అలా సేవా పిలుపుని అందుకొని 1967 ఆగస్టు మాసంలో బైబిల్ పాటల పుస్తకంను సంచిలో పెట్టుకొని ఆ సంచిని చంగన తగిలించుకొని ఇల్లు విడిచి మద్రాసుకు వెళ్ళారు. నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గంలోనికి కంచెల్లోనికి వెళ్ళి లోపలికి వచ్చుడు అక్కడ వారిని బలవంతము చేయమని వాక్యంలో రాయబడిన రీతిగా యేసన్న గారు సువార్త చెప్పడానికి బయలుదేరి వెళ్ళిపోయారు. మద్రాసులోని పరిశుద్ధుల సహవాసంలోని ఒక దైవజనుని వద్ద యేసన్న గారు 2 సంవత్సరాల పాటు శిక్షణ పొందిన అనంతరం ఆ సంఘ సహవాసులతో కలిసి భారతదేశంలో అనేక రాష్ట్రాలలో 10 సంవత్సరాల పాటు సేవ చేస్తూ బలవంతుని చేతిలో బాణం వలె వాడబడ్డారు. ఆ రోజు అనగా 1977వ సంవత్సరం 7వ నెల 7వ రోజున బ్రదర్ యేసన్న గారు గుంటూరు నందు అమరావతికి వెళ్లే మార్గంలో 14వ మైలుకు వెళ్ళి అక్కడ సమీపంలో లేమల్లె ప్రాంతంలో చిన్న పూరిపాక వేసుకుని ప్రభు సేవ ప్రారంభించాడు. నేలపై మొలిచిన ప్రతి మొక్క చెట్టై, వృక్షమై, మహావృక్షమై ఇతరులకు జీవాన్ని అందివ్వలేదు, కానీ మహోన్నతిని చాటును చోటు ఏర్పాటు చేసుకుని మొక్కై, వృక్షమై, మహావృక్షమై క్రైస్తవ లోకానికి ఎన్నెన్నో ఆత్మఫలములు అందించిన ఆత్మీయ తండ్రి యేసన్న గారు గుంటూరు సమీపాన లేమల్లెలో అతి సామాన్యంగా ప్రారంభించిన పరిచర్య నేడు గుంటూరు గోరంటలో వేల మంది ఒక చోట చేరి దేవుని ఆరాధించే వీలుగా ఆంధ్ర రాష్ట్రంలోనే అతి పెద్ద ప్రార్థనా మందిరం హోసనా మినిస్ట్రీస్ ద్వారా యేసన్న గారు స్థాపించిన ఆలయంగా ఉంది. అహర్నిశలు నిస్వార్థ సేవ చేయగలిగిన సేవకులను తయారు చేసి భారతదేశానికి అందించిన క్రైస్తవ పితామహుడు యేసన్న గారు మన రాష్ట్రానికి, మన దేశానికి దీవెనకరంగా ప్రతి సంవత్సరం మార్చి నెలలో దేవుడు జరిగించే అంతర్జాతీయ గుడారాల పండుగకు 40 లక్షల మంది విశ్వాసులు హాజరై వారి దేవుని ద్వారా పొందే ఆశీర్వాదాలు సాక్ష్యాల ద్వారా తెలియజెప్పడం యేసన్న గారి సేవల మరుపురాని ఘట్టం. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా యేసన్న గారి పాటలు విన్నట్లయితే, యేసన్న గారి సాక్ష్యం మీకు కూడా నచ్చినట్లయితే అనేక మందికి షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనములు.